బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. రామచంద్రరావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి ఇవ్వడానికి ఖండిస్తున్నామన్న మంత్రి బట్టి విక్రమార్క. మాలలు ఐక్యంగా ఉండాలని కోరిన మంత్రి వివేక్ వెంకటస్వామి. స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు, బీసీల పోరాట విజయమన్న ఎంపీఆర్ కృష్ణయ్య. కల్తీ కల్లు విక్రయాలకు కఠినంగా శిక్షించాలన్న ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రోహిత్ వేముల ఆత్మహత్యలో కీలక పాత్ర పోషించిన రామచంద్రరావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి ఇవ్వడానికి ఖండిస్తున్నామని మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వేముల రోహిత్ అనే దళిత యువకుణ్ణి దేశద్రోహిగా చిత్రీకరించిన ఆనాటి ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్, ఆనాటి ఎమ్మెల్సీ రామచంద్రరావులకు కీలక పాత్రలు ఇవ్వడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ, అతను అంతకుముందు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి రాసిన లేఖలో కానీ, ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని, ఒక తాడును, ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు కొనే విధంగా పైనుంచి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడతామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే, ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవాన్ని మీరు నిరూపించినట్టయిపోయింది. లక్డీ కపూర్లో జరిగిన మాల మహానాడు రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, మాలల సింహ గర్జనతో కొంతమంది నోర్లు మూతపడ్డాయని, అదే జోష్ను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఇంతకాలం మాలలు సంఘటితం లేకపోవడం వల్లే అన్ని రంగాలలో నష్టపోయారని, మాలలు ఐక్యంగా ఉండాలని కోరారు. ఎంపిరికల్ డాటా ప్రకారంగా మీరు నిర్ణయించుకోమని చెప్పి సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది. మన సోదరులందరూ కూడా మంచిగా చదివినారు, కమిషన్ రిపోర్ట్ చదివినారు, ఇది కూడా చదివినారు. వాళ్ళకి అనిపించింది మాకు అన్యాయం జరిగింది దీంట్లో అని చెప్పి కోర్టుకు పోవడం, మంచి అడ్వకేట్లు పెట్టుకున్నారు వాళ్ళు. సో మనకు పొలిటికల్ పార్టీస్ ఇతర వాళ్ళందరూ కూడా భయపడతారు, అవునా కదా? అయితే మనము ఏదైతే మనం డిసెంబర్ 2 నాడు మీటింగ్ లా మనము ఎంత క్రమశిక్షణతో మనం అందరం కూడా అప్పుడు పట్టుదల ఉంటే నా మీద కూడా ఒక బాధ్యత ఉంది, అవునా కదా? ఇప్పుడు చిన్నకి 10 సంఘాలు ఉన్నాయి మన దగ్గర, ఈయన లేక 10 సంఘాలు, ఈయన కూడా ఎట్లా చేస్తుంది, అందరికి కిరికిరి పెట్టి అందరూ 10 సంఘాలు నడిపిస్తుంది మన మాల సంఘాలు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై 42% పెట్టడానికి మంత్రివర్గం నిర్ణయించడం బీసీల పోరాట విజయమని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ, గత మార్చి నెలలో అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసినప్పుడే జీవో జారీ చేసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే ఇప్పటికే ఎన్నికలు జరిగి ఉండేవన్నారు. మొదటి నుంచి ఒక డిమాండ్ పెట్టాం, మీ స్థానిక సంస్థల ఎన్నికల లోపల రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవడానికి వీల్లేదు. మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, అధికారం ఇచ్చింది. అధికారం ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి మనం చాలా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు, ధర్నాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, అనేక సంఘాలు, అనేక పార్టీలు కూడా ఆర్టికల్ ప్రకారం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మనమే పెట్టాలని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినందుకు ఇది బీసీల పోరాట విజయంగా భావిస్తున్నాం.
అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇంకొకటి సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నది. ఏంటిది? రాజ్యాంగం మద్దతు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజం మద్దతు ఉంది. అగ్రకుల సోదరులు కూడా పెడితే మాకు అభ్యంతరం లేదంటున్నారు. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు అడ్వాంటేజ్ తీసుకోవద్దు. అందుకే చిత్తశుద్ధితో ప్రభుత్వం శేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పీఎస్సీ చైర్మన్ అరకేపూడి గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్తీ కల్లు తాగి మరణించడం చాలా బాధాకరమైన విషయమని, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కల్లు దుకాణాలను సీజ్ చేయించామని తెలిపారు. కళ్ళు అమ్ముతూ కల్తీ కళ్ళు అమ్మి ఇప్పటికే 7 ప్రాణాలు పొట్టన పెట్టుకున్న విషయం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా పాపం రాత్రి మగాళ్ళు రామదేవరావు హాస్పిటల్లో ఆ రోజున మీ అందరూ కూడా లైవ్లో ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కొన్ని పార్టీలు చెప్పుకుంటూ ఉంటాయి, మా కార్యకర్తలను ఆదుకుంటాం, మా అకౌంట్లో వైట్ మనీ 1500 కోట్లు ఉంది. ఢిల్లీలో మా పార్టీకి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతటి వాడైనా ఎవడైనా ఏ పార్టీ వాడైనా వెనక ముందు కూడా చూడొద్దు, మీరు కఠిన చర్యలు తీసుకుందామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఎక్సైజ్ మినిస్టర్ స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ముందు తరం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయకపోతే మనం అన్ని విధాల పర్యావరణం కావచ్చు, కాంప్రమైజ్ కావాలి. మీరు ఎక్కడన్నా కానీ అక్కడ మాత్రం కావాలి. రోడ్ పెద్ద రోడ్ కాకపోతే నిలదీయాలి, లేకపోతే ఇదే గుడి కష్టమైంది. అన్ని కోట్ల రూపాయలు కష్టమైంది. మళ్ళా అదే కథ మతపరంగా విషయంలో దేవరకొండ పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులను ఎమ్మెల్యే బాలునాయక్ పరామర్శించారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, సదుపాయాలను తెలుసుకున్నారు. రోగులకు మరిన్ని బెడ్లు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వెళ్ళి పెంచిపిస్తాం, ఈ బెడ్లు పెంచిపిస్తాం. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గాంధీనగర్ నుండి నాదర్గుల్ వరకు జరుగుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకు అడ్డంగా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఆదేశించారు. రహదారి నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మొదటి ప్రాధాన్యత ఇచ్చి కాలనీలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మెయిన్ రోడ్స్ కానీ లింక్ రోడ్స్ కానీ మొదటి ప్రాధాన్యతగా ఇస్తూ చేసిన రోడ్లను మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా రోడ్లు చేసుకున్నాం. ఉదాహరణకి బడంపేట్ సర్కిల్ నుండి బాలపూర్ వరకు పోయింది కానీ, అల్మాస్గూడ వరకు పోయింది కానీ, బడంపేట్ నుండి అల్మాస్గూడ పోయిన రోడ్ కానీ, అట్లాగే లెనిన్ నగర్ నుండి అంటే బాలాపూర్ చౌరస్తా నుండి ఆల్మోస్ట్ నాదర్గుల్ ఎండ్ వరకు ఉన్న ఈ రోడ్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం మేజర్గా, అట్లాగే మన అల్మాస్గూడలో గుర్రంగూడ వరకు పోయే రోడ్ కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ కూడా లింక్ రోడ్స్ తీసుకోవడం వల్ల కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుందన్న ఆలోచనతో తీసుకోవడం జరిగింది. చాలా వరకు రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 2 రోడ్లు మాత్రం మిగిలినాయి. ఒకటి నాదర్గూడలో పోర్షన్ కొంత మిగిలింది, రెండవది గుర్రంగూడలో మన జైనున్నారం కాలనీ దగ్గర నుండి గుర్రంగూడ రోడ్ ఒకటి కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల ఆగడం జరిగింది. అల్మాస్గూడ దగ్గర ఉన్న రోడ్ ఆగడం జరిగింది. అర్జెంట్ అవసరం ఉందన్నారు. 50 లక్షలు ఇమీడియట్గా డ్రైన్ కూడా శాంక్షన్ తీసుకున్నాం. దాన్ని కూడా టెండర్ వేసి ఇది కూడా స్టార్ట్ చేస్తారు. అదే కాకుండా నాకు లోకల్లో ఉన్న స్థానిక నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, కనీసం ఇప్పుడన్నా అన్ని పార్టీలు పక్కన పెట్టేద్దాం. అందరికీ చెప్తున్నా, నాతో ఉన్న వాళ్ళకు కూడా పార్టీలు పక్కన పెట్టేద్దాం. నాదర్గూల్ గ్రామంలో రోడ్ కంప్లీట్ కావడమే ధ్యేయం అన్నట్టు దయచేసి అందరు కోఆపరేట్ చేయండి, అందరు కోఆపరేట్ చేసుకోండి.
ఎవరేం ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరం కలిసి ప్రజల కోసమే చేయాలి. ఇప్పటివరకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలు, ఇంకన్నీ పక్కన పెట్టి రోడ్డుని కంప్లీట్ చేయడానికి అందరూ కూడా సహకరించమని కోరుతున్నాను. పటాన్చెరు మండలం రుద్రారంలోని గల ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటన అత్యంత దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆలయ పరిసరాలను పరిశీలించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, సిఐ వినాయకరెడ్డి, మాజీ సర్పంచ్ సుధీర్, రుద్రారం పిఎస్సిఎస్ అధ్యక్షులు పాండు ప్రముఖులు పాల్గొన్నారు. యాక్చువల్గా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాడు ఇచ్చిన అడ్రస్ మన బ్యాక్గ్రౌండ్ తీయమంటారు. డైరెక్ట్ నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో రుద్రారం గ్రామంలో ఒంటె విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, దానికి 3 గ్రిల్స్ మన సీసీ కెమెరాలు ఎప్పటిలేక పెట్టించి ఈ ప్రాంత భక్తులకు అందించడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ దురదృష్టమైన ఘటన జరగకుండా భగవంతుడు కాపాడాలని చెప్పి కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో వర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్వతి లిటరరీ ఫెస్టివల్ ముగిసింది. గురువారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించగా, శుక్రవారం నాడు సినీ నటుడు తనికెళ్ల భరణి, డీసీపీ శిల్పవల్లి, బాలల కథల వ్యాఖ్యాత రామారావి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వర్మ ఫౌండేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన సరస్వతి లిటరరీ ఫెస్ట్ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలామంది వివిధ రంగాల్లోంచి వచ్చి స్టోరీ టెల్లింగు, అసలు టెక్నాలజీని ఎలా మాకు ఈ సరస్వతి లిటరేచర్ ఫెస్టివల్ ఇది మొదటి సంవత్సరంగా జేఎన్టీయూలో చేసాం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కనుక ఇక్కడ విచ్చేసిన అతిథులకి, పెద్దలకి, కళాకారులకి, కవులకి, రచయితలకి, డైరెక్టర్స్కి, హీరోస్కి అందరికీ కూడా, పెద్దలకి అందరికీ కూడా మా శుభాంజలి. వికారాబాద్ మున్సిపల్ శివారెడ్డిపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కళాశాలలో వివిధ విభాగాలకు ఎన్నికల్లో నాయకులుగా ఎంపికైన విద్యార్థినులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ విద్య పట్ల సానుకూల శక్తితో ముందుకు వెళ్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం వసతి గృహంలోనే భోజనశాలలో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. These are not for girls, Rani. You need to cook and learn. You need to learn, cook and take care of the families. No more arguments. Enough is enough. इसको भी many congratulations. ये आप सबका हार्ड वर्क ही है जो यहाँ तक लेकर आए और मेहनत करनी है. ठीक है, अभी तो सिर्फ कुछ 5 रैंक आई हैं आपकी टॉप 10 में. अगले साल तक पूरे टॉप 10 की टॉप 10 अपन के पास आनी चाहिए. ऐसा कितनी मेहनत करनी है. वो होता है ना, इकबाल मूवी में एक सॉन्ग था, वो क्रिकेट, वो देखिए इकबाल मूवी देखिए, बहुत अच्छी तरीके से आपको ट्रेनिंग और तालीम मिली है, उसका एक नमूना है. क्योंकि जब भी आप बात करते हैं, चाहे वो तेलुगु में बात कर रहे हो, इंग्लिश में बात कर रहे हो, या फिर आप हिंदी में बात कर रहे हो, आपके बोलने का तरीका बहुत साफ़ होता है और इंशाल्लाह आपको बहुत आगे भी लेकर जाएगा. उसे डिक्शन कहते हैं. हम बात करते हैं, बहुत स्पष्टता के साथ आपसे बात करते हैं और आगे बढ़ते रहिए. खुद अपने साथ है. थैंक यू. భువనగిరి పట్టణ 35వ వార్డులో ఇండ్లు మంజూరైన మాటూరి రేణుక, పిట్టల శ్రావణి లబ్దారుల ఇండ్లకు పీసీసీ డెలిగేట్ తంగలపల్లి రవికుమార్ వెళ్లి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎండి జహంగీర్, మాటూరి కృష్ణ వార్డు ప్రజలు పాల్గొన్నారు. 35వ వార్డు సంబంధించి మాటూరి రేణుక కృష్ణ గారి పేరు మీద ఇంద్రమ్మ ఇల్లు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్లో భాగంగా ఇల్లు వచ్చిన సందర్భంగా ఈరోజు ముగ్గు పోసి ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు పిలిచి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏదైతే చెప్పిందో అదేవిధంగా ఈనాడు పేదలందరికీ అణగారుతున్నాయి. అందులో భాగంగా 35 వార్డులో కూడా వచ్చే వారం 10 రోజులు కూడా అక్కడ కూడా ఇంకా కొన్ని హెచ్ఎం నిధులతో అనేక కార్యక్రమాలు అయినా కూడా ఇంకా కార్యక్రమాలు జరిగేది ఉన్నది కాబట్టి అవి కూడా ఇనాగ్రేషన్ పెట్టుకునేదాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ,
ఈ కార్యక్రమంలో నాతో పాల్గొన్నారు. లింగోజిగూడ నుండి ఎల్బీ నగర్ వరకు 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే సుమారు 23 కోట్ల రూపాయలతో ప్రియదర్శిని పార్క్ నుండి సరూర్ నగర్ ట్యాంక్ బండ్ వరకు వంతెన నిర్మాణం, సరూర్ నగర్ చెరువు నుండి శారదా నగర్ వరకు వరద కాలువ నిర్మాణం, చెరువు సుందరీకరణ, మరమ్మతులు నిధులు మంజూరైనట్టు పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు లింగోజిగూడ సంబంధించి ఏదైతే సరూనగర్ లేక్ ఉందో దానికి కనెక్టింగ్గా ఉన్న అటు సరూనగర్ కానివ్వండి, ఇటు లింగోజిగూడ కానివ్వండి, అటు గడ్డనారం కానివ్వండి, అభివృద్ధిలో భాగంగా సీఎం రోడ్ నుంచి సీఎం రోడ్ ఇస్తున్నా ఏది కూడా అన్నిటి కూడా శాంక్షన్ తీసుకొని వచ్చినాం. ఒక్కటి కూడా శాంక్షన్ లేకుండా చెప్పేది కాదు. ఇది అన్ని కూడా ఏ డేట్లలో ఏవే శాంక్షన్ చేసినామో అన్ని కూడా డేట్తో సహా ఎంత శాంక్షన్ వచ్చింది, ఫైల్ నెంబర్ ఎంత, ఏ డేట్లో అయింది, స్టాండింగ్ కమిటీలు ఎప్పుడు క్లియర్ చేసిండ్రు, ఇవన్నీ కూడా పొందుపరిచి మీకు చెప్తున్నాం. సరూర్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతం సంబంధించిన లింగోజిగూడ ప్రాంతం డెవలప్ కావాలనే ఉద్దేశం. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో డ్రామా ఆడుతుందని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం దేవరకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తుందని దుయ్యబట్టారు. ఇచ్చిన జడ్జిమెంట్ల మీద మరి ఆలోచన లేదా? 50% రిజర్వేషన్ దాటితే సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలోనైనా ఏ రిజర్వేషన్లైనా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 56% పైగా రిజర్వేషన్లు అమలవుతా ఉంది. మరి ఆ సందర్భంలో ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ ఆర్డినెన్స్ ఏ రకంగా నిలబడుతుంది? మరి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఇక్కడ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన ఆ బాధ్యతను పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ పేరుతోటి ముందుకు వస్తూ ఉన్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇదే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి అడ్డుపంపుతుంది, ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తుంది. అంటే ఈ ఆర్డినెన్స్ని గవర్నర్ గారే ఒప్పుకునే పరిస్థితి ఉండదు మాకు తెలిసి. ఒకవేళ గవర్నర్ ఏం ఉద్ధరించడానికి పాలాభిషేకాలు చేస్తారు మీరు? దేనికి సంబరాలు చేసుకుంటున్నారు? బీసీలకు మీరు అప్పటికే ఆల్రెడీ ఏదో పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి చట్టం తెచ్చినట్టు, బీసీలకు న్యాయం జరిగినట్టు ఎందుకు అబద్ధ ప్రచారాలు చేసుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు? దీని మీద బీసీ మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది కేవలం స్థానిక సంస్థల ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్. కర్మన్ ఘాట్లో నూతనంగా ఏర్పాటైన కుబేరా షోరూంను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలను అందించడంపై నిర్వాహకులను అభినందించారు. ఈ ఒక్క ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? బ్రాంచ్ ఇంకా ఒక 100 బ్రాంచ్లు మీరు ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్లో ఎప్పుడు తర్వాత 50,000 రూపాయల కొనుగోలుపై ఒక 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇదే విధంగా ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి. మిగతా షోరూమ్స్తో పోల్చుకుంటే అతి తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలు ఈ కుబేరా సిల్క్స్ అందిస్తున్నారని మేము గర్వంగా చెప్తున్నాము. మీరు ఏదైనా సరే అన్ని షోరూమ్స్లో తెలుసుకొని మాత్రమే కొనండి. అతి తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందించేది కుబేరా బ్రాండ్ అని తెలియజేస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని హనుమాన్ నగర్ బ్లూబెల్స్ పాఠశాలలో బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సునీత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. మేము ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బోనాల పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడే మా బ్లూబెల్స్ పాఠశాల కూడా ఫార్మేషన్ జరిగింది. అప్పటి నుండి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, వేసవికాలం కంప్లీట్ అయ్యి వర్షాకాలం స్టార్ట్ అయ్యే టైంలో
రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ వైరల్ డిసీజెస్ కానీ వస్తాయి కాబట్టి ఈ పండుగ జరుపుకుంటాం. దీనివల్ల ఏంటంటే పసుపు బోనాల సందర్భంగా మన పాఠశాలలో బ్లూబెల్స్ పాఠశాలలో ఈరోజు బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ గణేష్ నగర్, హనుమాన్ నగర్ మొత్తంలో మన పాఠశాలలో అందరు విద్యార్థులు పాల్గొని ర్యాలీకి కూడా అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. అందరికీ ఆయురారోగ్యాలు, తల్లిదండ్రులకు అందరికీ ప్రజలకందరికీ ఆయురారోగ్యాలు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ బోనాలను జరుపుకుంటున్నాం. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మన పూర్వీకులు మనకు అందించిన వాతావరణాన్ని రేపటి తరానికి అందించడమే లక్ష్యంగా వివిధ సంస్థలలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓ ప్రగతి నగర్లోని అంబేర్ చెరువును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరం కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు. Go green, save the nature. 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 శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ వన మహోత్సవంలో భాగంగా శిల్పా గార్డెన్స్ లో స్థానిక అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ గారు మొక్కలు నాటారు. గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. వాటర్ బాలనగర్ ఎక్సైసీఐ సస్పెన్షన్ పైన తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ స్పందించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వైన్ షాపులు జీవో నెంబర్ 25, 26 నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని బాలనగర్ ఎక్సైసీఐ వేణుకుమార్ కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కల్తీకల్లు విషయంలో నిన్న సస్పెండ్ కావడం, అదేవిధంగా ఇలానే వ్యవహరిస్తున్న అధికారులపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. 2 years నుండి మా యొక్క సమస్యలు కరోనా కానుండి నష్టాల్లో ఉన్నాం. ఇదే కాకుండా మరి మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎక్సైజ్ మినిస్టర్ గారు రౌండ్ టేబుల్ పెట్టిరు. ఈ పర్మిట్ రూమ్లో మా యొక్క సమస్యలు వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మీటింగ్ పెడుతున్నారు, మా సమస్యల మీద స్పందించలేదు. ముఖ్యంగా ఏంటంటే బార్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో ఒక వైన్ షాప్ టైమింగు అన్ని జిల్లాల్లో మరి 10 గంటల వరకు ఉంది, మార్నింగ్ 11 to 10 వరకు ఉంది. హైదరాబాద్లో 10 to 10 వరకు ఉంది కాబట్టి 10 to 11 వరకు ఉంది కాబట్టి అన్ని జిల్లాల్లో ఉన్నట్టుగా 10 గంటల వరకు చేయమని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క ఈ పర్మిట్ రూమ్లో వైన్ షాప్లో పర్మిట్ రూమ్ గతంలో మరి మేము చెప్తున్నాం రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 25-26లో ఉన్న జీవో నెంబర్ 100 square meter రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడైనా ఈ వ్యవస్థను మార్పు చెందాలని ముందు ఇలా జరగకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంట్లో మొత్తం స్టేట్ మొత్తంలో మహారాష్ట్ర బార్డర్, కర్ణాటక బార్డర్ వాళ్ళు మాకు ఇండివిజన్ ఇస్తున్నారు. అన్న బెల్ షాపులకు బయటి రాష్ట్రాల నుండి వస్తుంది. ఈ బెల్ షాపుల వల్ల గవర్నమెంట్ రెవెన్యూ కూడా పోతుంది, ఆలోచించట్లేదని మా దృష్టికి చెప్పారు. మేము కూడా చెప్పడం జరిగింది, కమిషనర్ గారికి చెప్పడం, మినిస్టర్ గారు చెప్పడం. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్ సిఐ రంగకృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి కాళ్ళకల్ గ్రామంలో గార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించారు. 249 లిక్కర్ బాటిల్, 23 బీరు బాటిల్ పట్టుకుని కేసులు నమోదు చేశారు. పత్రాలు, నెంబర్ ప్లేట్ సరిగా లేని మొత్తం 82 వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శుభోదయం. ఈరోజు కాళ్ళకల్లులో గార్డెన్ అండ్ సెర్చ్ అనే ఒక ఆపరేషన్ తూప్రాన్ సబ్ డివిజన్ తర్వాత మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ తరపున ఇక్కడ మనం నిర్వహించడం జరిగింది. పోలీసులు ఈ గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఏంటి అంటే ఈ ప్రజలకు చాలా మంది బాధ్యత ఏంటి అంటే అరికట్టాలి, శాంతిని ఎలాంటి నేరాలకు స్కోప్ ఇవ్వకుండా అందరూ కూడా ప్రాంతంగా ఉండి ఒక వాతావరణంలో జీవించేటట్లు ఉండాలి. నేరాలను అరికట్టాలి. నేను ఎవరో కానీ నేను నేరం చేస్తున్నాను ఎవరు బయటకు వచ్చేసి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలకు బీజేపీ రాష్ట్ర నాయకుడు గూగులతో తిరుపతి నాయక్ పూలు పండ్లు ముక్కలను పంపిణీ చేశారు. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు మరి బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ స్థానిక అక్కనపేట చౌరస్తా వద్ద మరి గిరిజన మోర్చా ఆధ్వర్యంలో మా గిరిజన అక్క మా తల్లులు అందరూ మరి తండాల నుంచి తరలి వచ్చి మరి బండి సంజయ్ అన్న గారి జన్మదిన జాడల్లో మేము అందరం నడుస్తూ మరి బండి సంజయ్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి మా సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు మా మేరమయ్యాడి ఆశీస్సులు మా సంజయ్ అన్న గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గిరిజన మోర్చా ఆధ్వర్యంలో స్థానిక అక్కరపేట చౌరస్తాలో మరి మా గిరిజన నాయకుల సమక్షంలో మా ఆడబిడ్డల సమక్షంలో మరి వారి జన్మదిన శేర్లింగంపల్లి డివిజన్ మసీద్ బండా మెయిన్ రోడ్లో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో కలిసి రోడ్ సేఫ్టీ డ్రైవ్లో శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత డ్రైవ్ ద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో తాజా మాజీ కౌన్సిలర్ కొల్లూరు మలేష్ జన్మదినం పురస్కరించుకుని అలువేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లూరి రవలి కిషోర్ మాట్లాడుతూ తన మామయ్య కొల్లూరు మహేష్ జన్మదినం పురస్కరించుకుని పరకుసం వెంకట సీతారామాచార్యులతో కళ్యాణ మహోత్సవం నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్ మెదక్ ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు, తాజా మాజీ కౌన్సిలర్లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి ఆ భూదేవిని బ్రహ్మాది దేవతల సాక్షిగా సూత్ర మాంగళ్య ధారణ చేస్తున్నాను అని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రరావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి ఇవ్వడానికి ఖండిస్తున్నామన్న మంత్రి బట్టి విక్రమార్క. మాలలు ఐక్యంగా ఉండాలని కోరిన మంత్రి వివేక్ వెంకటస్వామి. స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు, బీసీల పోరాట విజయమన్న ఎంపీఆర్ కృష్ణయ్య. కల్తీ కల్లు విక్రయాలకు కఠినంగా శిక్షించాలన్న ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.